హాయ్ అండి, నమస్తే అందరికీ. హైదరాబాద్లో సజ్జనార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా పోలీసులు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది. మన వెనకాన ఒక కొండ లాంటి సజ్జనార్ గారు ఉన్నారు. మనం ఏవైనా సరే సంఘ విద్రోహాల శక్తులు ఆట ఆడిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా మనం యాక్షన్ ప్లాన్కి దిగొచ్చు అన్న ఆలోచన, ఆ ధైర్యం వాళ్ళకి రావడం జరిగింది. అందువల్లనే డీసీపీ చైతన్య గారు ఒక రౌడీ షీటర్ మీద చేసినటువంటి కాల్పుల ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రౌడీ షీటర్ తప్పించుకుంటున్నాడు అంటే అతను వెళ్తున్న సందర్భంలో ఒకసారిగా డీసీపీ గారు వాళ్ళ గన్మెన్ పైన దాడి చేసే ప్రయత్నం చేయడం, అతను వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశం ఉంది అన్నటువంటి ఆలోచనతో ఆ దారిలో వెళ్తున్నటువంటి చైతన్య గారు ఒక్కసారిగా ఆపి వాళ్ళని గుర్తుపట్టి పట్టుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో జరిగినటువంటి ఈ ఈ ఘర్షణ కావచ్చు, లేదంటే ఆ తోపులాట, లేదంటే ఆ విధానానికి సంబంధించి కావచ్చు. ఒకసారిగా ఆ రౌడీ షీటర్ గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయడం, కొట్టే ప్రయత్నం చేయడం, చంపే ప్రయత్నం చేసే నేపథ్యంలో డీసీపీ చైతన్య ఒక్కసారిగా కాల్పులు జరపడం, 2 రౌండ్లు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా తెలంగాణలో ఒక సంచలనంగా మారింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటి ఎన్నో రకాల ఆపరేషన్స్ నిర్వహించారు పోలీసులు. ధైర్యంగా అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో అప్పట్లో పూర్తి స్వేచ్ఛ, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రకంగా పోలీస్ అధికారులకి అవకాశం ఇచ్చేవాళ్ళు. అంటే సంఘ విద్రోహ శక్తుల్ని, లేదంటే ఈ సమాజానికి ఉపయోగపడని వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పోలీస్ అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఎంతోమంది అధికారులకి ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందులో ఏబీ వెంకటేశ్వరరావు కావచ్చు, సురేంద్రబాబు కావచ్చు, నాయక్ కావచ్చు, మూర్తి గారు కావచ్చు, అదేవిధంగానే పూర్ణచంద్రరావు, ఇలాంటి ఎంతోమంది అధికారులకి ఆయన హయాంలో పనిచేశారు. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాం తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారిగా అలాంటి వాతావరణం ఇప్పుడు పోలీస్ అధికారుల్లో కావచ్చు, పోలీస్ వ్యవస్థలో రావడం అదొక మంచి శుభపరిణామం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సజ్జనార్ అంటే లూప్ లైన్లో, అంటే వేరే డిపార్ట్మెంట్కి, అంటే ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్కి మారిన తర్వాత మొదటి సమావేశంలోనే ఛార్జ్ తీసుకున్న సమయంలోనే సంచలన విషయాలు మాట్లాడడం, ఇక మీదట హైదరాబాద్ లిమిట్స్లో ఎవరు విద్రోహ శక్తులు ఎవరు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ముఖ్యంగా మహిళల విషయంలో ఎవరు తోక దాడిచ్చినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాను, అవసరం వస్తే మరో సజ్జనాన్ని మీరు చూస్తారంటూ కూడా ఆయన హెచ్చరించిన తర్వాత ఒక్కసారిగా డీసీపీ చైతన్య కాల్పుల కలకలం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే నేను మాత్రం చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఎన్నో ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సజ్జనార్కి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.